కృపా సింహాసనము దగ్గరకు యేసు ప్రభు శక్తిగల నామములో ప్రతి ఒక్కరిని కూడా ప్రేమతో ఆహ్వానిస్తూ ఉన్నాను. నేటి అంశము, దేవుని ప్రేమించు వారికి కలిగే ఆశీర్వాదాలు ఏమిటి? టుడేస్ టాపిక్ ఫ్రమ్ ద థ్రోన్ ఆఫ్ గ్రేస్, వాట్ ఆర్ ద బ్లెస్సింగ్స్ ఫర్ దోస్ హూ లవ్ గాడ్? నేటి వాగ్దానము సామ్స్ 31:14. నేటి వాగ్దానము కీర్తన 31:14. కలిసి నాతో చెప్పండి. అతడు నన్ను ప్రేమించుచున్నాడు గనుక నేను అతని తప్పించేదను. ఆమేన్. ప్రార్థన. యేసు రక్తము ద్వారా తండ్రి నీ సన్నిధికి వస్తున్నాము. తండ్రి, నీ ప్రేమను జ్ఞాపకం చేసుకోవటానికి, ఇంతవరకు ఆరాధన చేయటానికి పరిశుద్ధాత్మ తోడు సహాయమును అనుగ్రహించినందుకు కృతజ్ఞతలు తెలియజేస్తూ ఉన్నాం. యేసు ప్రభు శక్తిగల నామములో తండ్రి ఈ యొక్క సన్నిధిలో ప్రార్థన విన్నపములు చేయటానికి సహాయము దయచేసినందుకు నీకు వందనాలు, కృతజ్ఞతలు తెలియజేస్తూ ఉన్నాం. జీవము గల, సత్యము గల వాక్యమును, అభిషేకము గల వాక్యమును వినటానికి, ఆశీర్వదించబడటానికి మా ఆత్మీయ నేత్రాలు తెరిచి మా యొక్క మనసులను, మా హృదయమును, మా ఆత్మలను సిద్ధపరుస్తున్నందుకు నీకు వందనాలు. ప్రతి ఆటంకాన్ని, ప్రతి బంధకాన్ని, చీకటి అధికారాన్ని, ప్రతి అనుమానాన్ని ఈ స్థలం నుండి, మా జీవితాల నుండి యేసు ప్రభు నామములో పారదలతో బంధిస్తున్నాము. యేసు రక్తంలో ఈ స్థలాన్ని, మా జీవితాలను ముద్రిస్తూ యేసు ప్రభుని ఒప్పుకొనొచ్చు. నేటి వాక్యపు వాగ్దానము కొరకు, ఆశీర్వాదము కొరకు, అభిషేకము కొరకు యేసు ప్రభు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. ప్రియమైనటువంటి సంఘమా, పరిశుద్ధాత్ముడు గుర్తు చేస్తున్నటువంటి సత్యాలను మనం జ్ఞాపకం చేసుకుందాం. ఈరోజు పరిశుద్ధాత్ముడు తెలియచేస్తున్నటువంటి సత్యాలు, దేవుని ప్రేమించు వారికి కలిగేటువంటి ఆశీర్వాదాలు. ప్రియమైనటువంటి సంఘమా, పరిశుద్ధాత్ముడు తెలియచేస్తూ ఉన్నాడు. కీర్తన 91:14 ఉన్నటువంటి సత్యం, అతడు నన్ను ప్రేమించుచున్నాడు గనుక నేను అతని తప్పించెదను. అతడు నా నామము నెరిగిన వాడు గనుక నేను అతని ఘనపరచెదను అని పరిశుద్ధాత్ముడు తెలియజేస్తూ ఉన్నాడు. దేవుని ప్రేమించే వారికి కలిగేటువంటి ఆశీర్వాదాలు అనేకం పరిశుద్ధ గ్రంథంలో రాయబడి ఉన్నాయి. పరిశుద్ధాత్ముడు మన ఆత్మీయ జీవితాలను ఆశీర్వదించడానికి, మన మనస్సులను, మన హృదయాలను, మన జీవితాలను ఆశీర్వదించడానికి సిద్ధపరిచినటువంటి అనేక ఆశీర్వాదాలు పరిశుద్ధ గ్రంథంలో రాయబడి ఉన్నాయి. వాటిని మనం కొన్ని రోజు మనం జ్ఞాపకం చేసుకున్నాం. మొట్టమొదటిగా ఏమిటి అంటే, దేవుని ప్రేమించే వారికి కలిగేటువంటి ఆశీర్వాదము, ప్రియమైనటువంటి సంఘమా, కాపుదల కలుగుతుంది. ప్రతి విశ్వాసికి పరిస్థితులు ఎలా ఉన్నా సరే, ఈ లోకములో పరిస్థితులు అనుకూలించకపోయినా సరే, ఈ లోకములో యుద్ధాలు ఉన్నప్పటికీ, వరదలు ఉన్నప్పటికీ, ఈ లోకములో కరువులు ఉన్నప్పటికీ, పరిస్థితులు ఎలా ఉన్నప్పటికీ కూడా, ఈ లోకములో చీకటి, దయ్యాలు, దురాత్మలు, సాతానుడు నివసిస్తున్నప్పటికీ, దేవుని పిల్లలు ఎక్కడ ఉన్నప్పటికీ వారికి నిత్యము కాపుదల, వారికి నిత్యము తోడుగా ఉండటానికి తండ్రి ఇష్టపడుతూ ఉన్నారు. ప్రియమైనటువంటి సంఘమా, అయితే మనము చేయవలసింది ఏమిటి అంటే, తండ్రి ప్రేమను మనం జ్ఞాపకం చేసుకోవాలి. అదే పరిశుద్ధాత్ముడు తెలియజేస్తున్నాడు. అతడు నన్ను ప్రేమించుచున్నాడు గనుక నేను అతని తప్పించెదను. ఈ లోకములో ఏ ప్రాంతములో విశ్వాస నివసించినప్పటికీ, ఒక విశ్వాసి తండ్రిని ప్రేమించినప్పుడు, తండ్రిని ఆరాధన చేసినప్పుడు, తండ్రి యొక్క ప్రేమ చేత నింపబడతాము. నిరంతరము కూడా తప్పించబడతాం. సమస్యల నుండి తప్పించబడతాం, శోధన నుండి తప్పించబడతాం, ఈ లోకములో ఉన్న చీకటి నుండి తప్పించబడతాం, అపవాది నుండి తప్పించబడతాం, ప్రతి విధమైన బంధకము నుండి మనం తప్పించబడతాం. ఆయన తప్పించేటువంటి దేవుడు, నిరంతరము కాపుదల అనుగ్రహించేటువంటి దేవుడు. ప్రియమైనటువంటి సంఘమా, పాత నిబంధన గ్రంథములో ఇజ్రాయేలుకు అనేక రకాలుగా శత్రువులు ఉన్నారు. వాళ్ళ చుట్టూ శత్రువులు ఉన్నారు.
ఈరోజు కూడా ఇజ్రాయిలుల చుట్టూ శత్రువులు ఉన్నారు. వాళ్ళను భయపెడుతూ ఉన్నారు, వాళ్ళని హింసిస్తూ ఉన్నారు. వాళ్ళ యొక్క ధనాన్ని, వాళ్ళ యొక్క స్థలాన్ని, వాగ్దాన భూమిని దోచుకోవటానికి అనేక రకాలుగా శత్రు సమూహాలు చుట్టూ ఉన్నప్పటికీ కూడా వాళ్ళకి నిత్యము కాపుదల తండ్రి అనుగ్రహిస్తూ ఉన్నారు. తండ్రి యొక్క ప్రేమ వారిలో ఉన్నది. అందుకే తండ్రి ఏమని సెలవిస్తున్నాడంటే, ప్రియమైనటువంటి సంఘమ తెలియచేస్తూ ఉన్నాడు. ఇర్మియా గ్రంథములో 31లో తెలియచేస్తూ ఉన్నటువంటి ఒక సత్యాన్ని మనం జ్ఞాపకం చేసుకున్నాం. ఏమంటాడంటే, ఐఎమ్ లవింగ్ యూ విత్ అన్ ఎవర్ లాస్టింగ్ లవ్, దేర్ఫోర్ ఐ ఎక్స్టెండ్ మై గ్రేస్ అండ్ మై కంపాషన్ టువర్డ్స్ యూ అంటాడు. ఇర్మియా గ్రంథము 31:3లో ఉన్నటువంటి సత్యాన్ని జ్ఞాపకం చేసుకున్నాం. ఇర్మియా గ్రంథం 31:3 కలిసి నాతో చెప్పండి. చాలా కాలము క్రిందట యెహోవా నాకు ప్రత్యక్షమై ఇట్లా, నేను శాశ్వతమైన ప్రేమతో నేను నిన్ను ప్రేమించుచున్నాను గనుక విడువక నీ ఎడల కృప చూపుచున్నాను. ఆమేన్. ఇది తండ్రి ఇచ్చినటువంటి వాగ్దానము, నిబంధన, ఎన్నుకోబడినటువంటి జనాంగమైనటువంటి ఇజ్రాయేలు. ఈరోజు మనము కూడా యేసు రక్త నిబంధనలో మనము ఉన్నాం. యేసయ్య కృప ద్వారా రక్షణ పొందినటువంటి మనకి కూడా ఈ వాగ్దానము ఉన్నది. ప్రేమటువంటి సంఘమ, మనల్ని ఎవరు ప్రేమిస్తున్నారు? ఈ లోకములో ఉన్న మనుషులందరికన్నా, రక్త సంబంధులందరికన్నా, ఈ లోకములో మానవులందరికన్నా అత్యధికమైన, శాశ్వతమైన, అంతము లేని పరిశుద్ధమైనటువంటి ప్రేమతో తండ్రి మనల్ని ప్రేమిస్తూ ఉన్నారు. ఆ తండ్రి ప్రేమను మనము జ్ఞాపకం చేసుకుంటూ ఉండాలి. మనము కూడా ప్రేమించాలి. ఆలోచన చేయండి. మనలో ఏ అర్హత లేనప్పటికీ తండ్రి మనం ఇంకనూ పాపులమై ఉండగానే మనల్ని ప్రేమించి మన కొరకు తన ప్రియకుమారుడైన యేసయ్యని లోకానికి పంపించారు. ఆలోచన చేయండి. అదే సత్యాన్ని తెలియచేస్తూ ఉన్నాడు పరిశుద్ధాత్ముడు, గుర్తు చేస్తూ ఉన్నాడు. రోమీలకు రాసినటువంటి పత్రికలో మనం చూస్తాం, ఆ సత్యాన్ని మనం చూస్తాం. ఏమిటి అంటే, ప్రియమైనటువంటి సంఘమ, రోమీలకు రాసినటువంటి పత్రికలో 5వ అధ్యాయంలో ఆ సత్యం రాయబడి ఉన్నది. 5:8 రాయబడి ఉంది. ది బుక్ ఆఫ్ రోమన్స్ చాప్టర్ 5:8. రోమీలకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 8వ 9వ మనం జ్ఞాపకం చేస్తున్నాం. అయితే దేవుడు మన ఎడల తన ప్రేమను వెల్లడిపరచుచున్నాడు. ఎట్లనగా, మనం ఇంకనూ పాపులమై ఉండగానే క్రీస్తు మన కొరకు చనిపోయాను. అందరూ చెప్పండి. అయితే దేవుడు మన ఎడల తన ప్రేమను వెల్లడిపరచుచున్నాడు. ఎట్లనగా, మనం ఇంకనూ పాపులమై ఉండగానే క్రీస్తు మన కొరకు చనిపోయాను. కాబట్టి ఆయన రక్తము వలన ఇప్పుడు నీతిమంతులముగా తీర్చబడి మరింత నిశ్చయముగా ఆయన ద్వారా ఉగ్రత నుండి రక్షింపబడుదుము. ఆమేన్. ఈ లోకములో మనము నివసిస్తున్నాము. ప్రియమైనటువంటి సంఘమ, ఆది మానవుడు ఆదాము చేసినటువంటి పాపము ద్వారా మనమందరము కూడా పుట్టుకతోనే మనం పాపులం. ఆది మానవుడు ఆదాము ద్వారా చేసినటువంటి పాపానికి వచ్చినటువంటి జీతము మరణము. ఆ పాపము ఈ లోకములో మరణాన్ని, శాపాన్ని, ఈ లోకములో రోగాన్ని, సమస్యను, అంధకారాన్ని, భయాన్ని తీసుకొని వచ్చాయి. అయితే వాటన్నిటి నుండి విడిపించటానికి, పాపులను విడిపించటానికి, ఒక పాపి పొందవలసినటువంటి శిక్షను ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారు సిలువలో భరించారు. యేసయ్య సిలువలో శిక్షను భరించారు. శిక్ష నుండి, నరకము నుండి, ఉగ్రత నుండి మనల్ని విడిపించారు, తప్పించారు. ప్రేమైనటువంటి సంఘమా, యేసయ్యలో ఉన్నటువంటి పరిశుద్ధత, నీతి
మనం పొందుకోవటానికి సహాయం దయచేశారు. అదే తండ్రి యొక్క ప్రేమ. యోహాను సువార్తలో 3:16 పరిశుద్ధాత్ముడు గుర్తు చేస్తున్నటువంటి సత్యం. దేవుడు లోకమును ఎంతో ప్రేమించెను, కాగా తన అద్వితీయ కుమారునిగా పుట్టిన వాని యందు విశ్వాసముంచు ప్రతి ఒక్కరూ నశింపక నిత్య జీవం పొందినట్లు ఆయనను మనకు అనుగ్రహించాను. తండ్రి తన ప్రేమను వెల్లడిపరుస్తున్నాడు. ఏ విధంగా? తన ఏకైక కుమారుడిని లోకానికి పంపించాడు. పరలోకానికి భూలోకానికి మధ్యవర్తి ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారు. యేసయ్య మార్గాన్ని చూపారు. తండ్రి ఇంటికి మనం వెళ్ళటానికి మార్గాన్ని చూపారు. యేసయ్య తన పరిశుద్ధ రక్తాన్ని కాచి, యేసయ్య పరిశుద్ధ రక్తము ద్వారా మన పాపాన్ని కడిగివేసి నీతిమంతులుగా చేసి ఉగ్రత నుండి, నరకము నుండి, శిక్ష నుండి తప్పించి విమోచించి విడుదల అనుగ్రహించారు ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారు. కాబట్టి ఈరోజు నీవు నేను ధన్యులము, ఆశీర్వదించబడినటువంటి గుంపులో మనం ఉన్నాం. నిబంధన ఆశీర్వాదాలు మనకి కూడా వర్తిస్తాయి. నిబంధనలు ఉన్నాయి. ఎవరికి? ఇజ్రాయేలు జనాంగమునకు. వాళ్ళు ఏర్పాటు చేయబడ్డారు, ఎన్నుకోబడ్డారు, పిలువబడ్డారు, స్థిరపరచబడ్డారు. వాళ్ళకి భూమి ఇవ్వబడింది. పాలు తేనెలు ప్రవహించేటువంటి దేశములోకి ఇజ్రాయేలును తండ్రి నడిపించాడు. పాత నిబంధన కాలంలో నిరంతరము తండ్రి వారికి తోడుగా ఉండి వారిని నడిపించారు, వారికి సహాయం దయచేశారు. ఈరోజు సంఘాన్ని నిరంతరము కూడా కాపుదల అనుగ్రహిస్తాడు తండ్రి. కారణం ఏమిటి అంటే, సంఘము తన ప్రియ కుమారుడైన యేసుక్రీస్తు వారిది. యేసయ్య ప్రతి ఒక్క విశ్వాసిని తన రక్తము ద్వారా కొన్నారు. కాబట్టి నీవు కొనబడ్డావు, నీవు విమోచించబడ్డావు, నీవు విడిపించబడ్డావు. కాబట్టి నీవు ప్రత్యేకత కలిగి ఉన్నటువంటి జనాంగము, నీవు ఎన్నుకోబడినటువంటి జనాంగము. ఈ లోకములో వేల మంది ఉన్నారు, కోట్ల మంది ప్రజలు ఉన్నారు. వాళ్ళందరికీ లేనటువంటి ధన్యత, ఆధిక్యత విశ్వాసులకు ఉన్నది అన్న సత్యాన్ని పరిశుద్ధాత్ముడు మరలా మనకి గుర్తు చేస్తూ ఉన్నాడు. యోహాను సువార్త 1వ అధ్యాయంలో 12వ వచనం, జాన్ ది గాస్పెల్ చాప్టర్ 1:12, తన్ను ఎందరు అంగీకరించిరో వారందరికీ, అనగా తన నామమునందు విశ్వాసముంచిన వారికి దేవుని పిల్లలగుటకు ఆయన అధికారము అనుగ్రహించెను. ఈ లోకములో మానవుడు ఏ కులానికి చెందినా, ఏ మతానికి చెందినా, వాళ్ళు ఎవరైనా ఏ ఖండములో ఏ ప్రాంతములో వాళ్ళు నివసిస్తున్నప్పటికీ వాళ్ళు యేసు ప్రభుల వారిని రక్షకుడిగా అంగీకరిస్తే, తన్ను ఎందరు అంగీకరించిరో, యేసయ్య నామాన్ని ఎందరు అంగీకరిస్తారో, యేసయ్య పరిశుద్ధ నామమునందు విశ్వాసముంచిన వారందరూ కూడా తండ్రి పిల్లలు అయ్యేటువంటి అధికారము అనుగ్రహించబడినటువంటి వారు విశ్వాసులు. ఇప్పుడు నీవు నేను ఎవరమి? అధికారము కలిగిన తండ్రి పిల్లలము. చెప్పండి, నేను అధికారము కలిగిన దేవుని బిడ్డను. ఆమేన్. కాబట్టి తండ్రి తన ప్రేమను చూపిస్తూ ఉన్నాడు, తన యొక్క కృపను చూపిస్తూ ఉన్నాడు, తన యొక్క కాపుదలను అనుగ్రహిస్తూ ఉన్నాడు. ప్రేమైనటువంటి సంగమ, పాత నిబంధన గ్రంథంలో ఉన్నటువంటి ఒక సత్యాన్ని మనం జ్ఞాపకం చేసుకున్నాం. 91వ కీర్తనలో 15వ వచనంలో ఉన్నటువంటి సత్యం, సామ్స్ 91:15, అతడు నాకు మొరపెట్టగా నేను అతనికి ఉత్తరం ఇచ్చేదను, శ్రమలో నేను అతనికి తోడై ఉండేదను. ఆలోచన చేయండి. కాపుదల దేవుడు అనుగ్రహిస్తున్నారు, తోడుగా దేవుడు ఉంటున్నారు. ప్రియమైనటువంటి సంగమ, ఎప్పటి వరకు ఉంటారు? నిరంతరము కూడా తోడుగా ఉంటారు. ప్రియమైనటువంటి సంగమ, ఇజ్రాయేలీలో జీవితాలలో జరిగినటువంటి సంఘటనలను మనం జ్ఞాపకం చేసుకుందాం. కొన్ని జ్ఞాపకం చేసుకుందాం. ద్వితీయోపదేశ కాండము 29వ అధ్యాయము 5వ వచనం, ది బుక్ ఆఫ్ డ్యూట్రానమీ, ద్వితీయోపదేశ కాండము 29 5వ వచనం. ఇక్కడ రాయబడినటువంటి
సత్యాన్ని ఒక్కసారి జ్ఞాపకం చేసుకుందాం. చూడండి, ఇక్కడ రాయబడినటువంటి సత్యం డ్యూట్రానమీ చాప్టర్ 29 verse 5. నేను మీ దేవుడనైన యెహోవానని మీరు తెలుసుకొనున్నట్లు 40 సంవత్సరములు నేను మిమ్మను అరణ్యములో నడిపించి తిని మీ బట్టలు మీ ఒంటి మీద పాతగిలిపోలేదు, మీ చెప్పులు మీ కాళ్ళను పాతగిలిపోలేదు. ఆమేన్. ఆలోచన చేయండి, 40 సంవత్సరాలు ఒకే జత. ఆలోచన చేయండి. విశ్వాసులమైనటువంటి మీరు జ్ఞాపకం చేసుకోవాలి, ప్రతి పండగకి క్రొత్త బట్టలే, పునరుత్థాన పండగకి క్రొత్త బట్టలే, క్రిస్మస్కి క్రొత్త బట్టలే, క్రొత్త సంవత్సరానికి బట్టలే, బర్త్డేకి క్రొత్త బట్టలే. ఆలోచన చేయండి. పెళ్లి రోజుకి కొత్త బట్టలే. ఆలోచన చేయండి. ప్రతి సంవత్సరానికి ఎన్ని క్రొత్త బట్టలు మనం కొంటున్నామో ఆలోచన చేయండి. అయితే 40 సంవత్సరాలు ఒకే జత వాళ్ళు వేసుకున్నారు, బట్టలు పాతగిలిపోలేదు, మీ బట్టలు మీ ఒంటి మీద పాతగిలిపోలేదు. అంటే బట్టలు కూడా పాడైపోలేదు, మురికి పట్టలేదు. ఒక్క మాటలో చెప్పాలంటే మురికి పట్టకుండా 40 సంవత్సరాలు ఒకే జతను వాళ్ళు వేసుకున్నారు. ఎంతమంది? దాదాపుగా 40 లక్షల మందికి పైగా ఉన్నారు. పిల్లలు, వృద్ధులు, స్త్రీలు, పురుషులు అందరూ కలిపితే ఇది ఖచ్చితమైన లెక్క కాదు, నా ఆలోచన వాళ్ళ యొక్క కాల్బలము యవ్వనస్తులు మాత్రమే 6 లక్షలని రాయబడి ఉంది. 6 లక్షలు యవ్వనస్తులు అంటే ముసలి వాళ్ళు ఒక 6 లక్షలు. మరి వాళ్ళ తల్లిదండ్రులు, తల్లి 6 లక్షలు, తండ్రి ఒక 6 లక్షలు. మరి వాళ్ళ అమ్మమ్మ తాతయ్యలు వృద్ధులు 12 లక్షలు. 12 12 12 6 ఎంతమంది అయ్యారు? 40 లక్షల మందికి పైగా ఉన్నారు. ఈ 40 లక్షల మందికి పైగా 40 సంవత్సరాలు నడుచుకుంటూ వెళ్ళారు. ఈ నడుస్తూ ఉన్నప్పుడు కూడా వాళ్ళ యొక్క పాదాలు, ఆలోచన చేయండి, వాళ్ళు వేసుకున్నటువంటి చెప్పులు మీ కాళ్ళను పాతగిలిపోలేదు, చెప్పులు తెగిపోలేదు. ఆలోచన చేయండి. వాళ్ళు వేసుకున్నటువంటి చెప్పులు, లెదర్ చెప్పులు వేసుకున్నా, లెదర్ బూట్లు వేసుకున్నా కూడా మనకి సంవత్సరం మార్చాల్సిందే. ఆలోచన చేయండి. వయసు పెరుగుతున్న కొలది ఏమవుతుంది? మన యొక్క సైజులు కూడా పెరిగిపోతూ ఉంటాయి. అవునా కదా? మన బట్టల సైజులు కూడా పెరిగిపోతూ ఉంటాయి. ఏమంటారు? ఒకే సైజు మనం వేసుకుంటున్నామా? మన చెప్పులు కానీ మన బూట్లు కానీ సైజులు కూడా మారిపోతూ ఉంటాయి. కానీ వీళ్ళు వేసుకున్నటువంటి చెప్పులు ఒకే జత. ఎన్ని సంవత్సరాలు? 40 సంవత్సరాలు. 40 సంవత్సరాలు ఒకే జత, 40 సంవత్సరాలు ఒకే జత బట్టలు, ఒకే జత చెప్పులు. ఆలోచన అంటే వీళ్ళు పొందుకున్న ఆశీర్వాదాల ముందు మనము కలిగి ఉన్న ఆశీర్వాదాలని మనం పోల్చామనుకోండి, మన స్థానం ఎక్కడుంది? దేవుడు మనల్ని ఎంతగా ఆశీర్వదించాడో ఆలోచన చేయండి. మనం ఎన్ని బట్టలు కొంటున్నాం, ఎన్ని జతల చెప్పులు కొంటున్నాం, బూట్లు కొంటున్నాం. మ్యాచింగ్, సిస్టర్లకైతే మ్యాచింగ్, అవునా కదా? బట్టలకైతే మ్యాచింగ్, ప్రతిదానికి మ్యాచింగే, బ్యాగులు కూడా మ్యాచింగే. ఏమంటారు? ఆలోచన చేయండి. ప్రతిదానికి మ్యాచింగే. మ్యాచింగ్ లేకపోతే వాళ్ళకి కుదరదు. ఆ రోజులలో దేవుని యొక్క ప్రేమ, దేవుని యొక్క కృప వాళ్ళకి మ్యాచింగ్ ఏం లేదు. తండ్రి మ్యాచింగ్ పెట్టేశాడు. ఆయన చెప్పిండే ఒకటే వాక్, ఆయన మాటలో జీవం ఉన్నది, ఆయన మాటలో సత్యము ఉన్నది, ఆయన మాటలో ప్రేమ ఉన్నది, ఆయన మాటలో కృప ఉన్నది. ఆయన మాట ఇచ్చి నెరవేర్చేటువంటి దేవుడు. అందుకే వాళ్ళు ఏం పొందుకున్నారు? ఆశీర్వాదాన్ని పొందుకున్నారు. ఇంకొక సత్యాన్ని మనం జ్ఞాపకం చేసుకుందాం. నిర్గమాకాండం 16వ అధ్యాయంలో 35వ వచనం. ది బుక్ ఆఫ్ ఎక్సోడస్ చాప్టర్ 16 verse 35. నిర్గమాకాండము 16:35. ఇక్కడ రాయబడినటువంటి సత్యం ఒక్కసారి మనం జ్ఞాపకం చేసుకున్నాం.
ఇక్కడ రాయబడేటువంటి సత్యం ఏంటంటే నిర్గమకాండము 16:35 కలిసి నాతో చెప్పండి. ఇశ్రాయేలీయులు నివసింపవలసిన దేశమునకు తాము వచ్చు 40 ఏండ్లు మన్నానే తినుచుండిరి. వారు కానాను దేశపు పొలి మేరలు చేరు వరకు మన్నాను తినిరి. ఆమేన్, ఆమేన్. ఆలోచన చేయండి. మనకు చూడండి, పిల్లల్ని అడిగామనుకోండి, ఈరోజు సండే కదా, ఏం కావాలంటే బిర్యానీ. సండే అయిపోయింది, మన నెక్స్ట్ ఏం కావాలి? ఫిష్ కావాలి, రొయ్యలు కావాలి, చికెన్ కావాలి, మటన్ కావాలి. వారానికి ప్రతిరోజు మనం అదే ఇచ్చామనుకోండి, కుదరదు. ఇక వ్యాపారంలో అడిగామనుకోండి, పప్పు, ముద్దపప్పు, ఆవకాయ, ఏంటి ఇది ప్రతిరోజు వాళ్ళకి చెల్లిద్ది వెజిటబుల్స్. మరి పిల్లలకి మనకు కుదురుతుందా? మాంసాహారులకి కుదరదు. వీళ్ళు ఇశ్రాయేలీయులు పొందుకున్న కృపను చూడండి. 40 సంవత్సరాలు మన్నా, వాళ్ళకి బ్రేక్ఫాస్ట్, లంచ్, డిన్నర్ మన్నా. ఆలోచన. మనకి ఈరోజు నిన్న రాత్రి పండుకోమని అడుగుతాను పిల్లలకి, రేపు బ్రేక్ఫాస్ట్ ఏంటి అని. వాళ్ళు కోరుకుంటారు ఏం కావాలో, ఇడ్లీ అని, దోశ అని, లేదంటే వాళ్ళకి సాసేజ్ అని కోరుకుంటారు. కోరికలు ఉంటాయి మనకి ప్రతిరోజుకి. కానీ ఇక్కడ తండ్రి ఇచ్చిందే ఆశీర్వాదం. ఇశ్రాయేలీయులు 40 సంవత్సరాలు బ్రేక్ఫాస్ట్, లంచ్, డిన్నర్ కూడా మన్నాను వాళ్ళు తిన్నారు. అయినా వాళ్ళకి ఇక ఇష్టం అనిపించేటువంటి, ఇష్టం లేదు అని ఒక్కడు కూడా అనలేదు. ఒక్కడు కూడా నాకు ఇష్టం లేదు, నేను తినను అనలేదు. ప్రతిరోజు కూడా వాళ్ళకి ఫ్రెష్గా టిఫిన్కి, లంచ్కి, డిన్నర్కి వాళ్ళకి మన్నా దేవుడు అనుగ్రహించారు. వాళ్ళు కష్టపడలేదు, వాళ్ళు చెమటోచి కష్టపడలేదు, వ్యవసాయం చేయలేదు, ఉద్యోగం చేయలేదు. 40 సంవత్సరాలు కష్టపడకుండా తండ్రి వాళ్ళని పోషించాడు, భోజనం పెట్టారు, వస్త్రాలు కాపాడారు, వాళ్ళ యొక్క చెప్పులు అరిగిపోలేదు, బట్టలు చినిగిపోలేదు, పాతగిలేదు. ఆలోచన చేయండి. ఇది తండ్రి యొక్క ప్రేమ. తండ్రి ప్రేమను మనం అనుభవించాలి. అనుభవిస్తేనే మనకేం కలుగుతుందంటే ప్రేమించగలుగుతాం. తండ్రి ప్రేమను ప్రేమించగలుగుతాం. ఆలోచించండి. పిల్లలకి మీరు క్రొత్త బట్టలు కొన్నారనుకోండి, వాడు ఏమంటారు? వెంటనే థ్యాంక్ యూ మమ్మీ, థ్యాంక్ యూ డాడీ అంటారు. అంటారా లేదా? కృతజ్ఞత తెలియచేస్తారు. వెంటనే మీరు కొన్న వెంటనే షాప్కి వెళ్ళిపోయి ముందే చెప్తాను అనుకోండి, ఈరోజు నీకు క్రొత్త బట్టలు కొంటున్నాని, వాళ్ళు ఎంతో హ్యాపీగా అయిపోతారు. కొన్నాక అవి వేసుకుని థ్యాంక్ యూ అని చెప్తారు, కృతజ్ఞతలు తెలియజేస్తారు. ఒక విశ్వాసి హృదయంలో ఎల్లప్పుడూ ఉండవలసింది ఏంటి అంటే ప్రేమ. తండ్రి ప్రేమకు కృతజ్ఞత మనం ఎల్లప్పుడూ చెల్లించాలి. తండ్రి మనల్ని ఎంతగా ప్రేమిస్తున్నారో చూడండి. ఆ తండ్రి మనల్ని ప్రేమించారు కాబట్టి తన ప్రియకుమారుడైన యేసయ్యను పంపించారు. ఆ యేసయ్య తన కృపను చూపించి మనకి రక్షణను అనుగ్రహించారు. రక్షణ పొందుకున్న నీవు నేను కూడా ప్రతి క్షణం కూడా మనలో ఉండాలి కృతజ్ఞత హృదయము ఉండాలి, కృతజ్ఞతతో కూడిన ఆరాధన ఉండాలి. ఆరాధన అంటే కేవలం వాయిద్యాలు, పాటలే కాదు, మన జీవితమే ఒక ఆరాధన. మన జీవించేటువంటి జీవితమే ఒక ఆరాధన అయి ఉండాలి. మన హృదయం అంతా ఎల్లప్పుడూ కృతజ్ఞతతో హృదయము కలిగి జీవించాలి. ఇదే తండ్రి నుండి తండ్రి మన నుండి కోరుకుంటున్నారు ప్రియమైనటువంటి సంగమ. కాబట్టి ఈరోజు మన మనస్తత్వాలు మారాలి, మన ఆలోచన విధానం మారాలి ప్రియమైనటువంటి సంగమ. మనం ఎప్పుడు క్రొత్త బట్టలు కొనుక్కున్నప్పుడే అమ్మకి, డాడీకి థ్యాంక్ యూ అంటాం. ప్రతిరోజు చెప్తారా థ్యాంక్ యూ అని? చెప్పరు. అది కొన్నప్పుడే, క్రొత్త వస్తువులు గిఫ్ట్లు పొందుకున్నప్పుడే మనం థ్యాంక్ యూ అంటాం. కానీ తండ్రి మనకు గిఫ్ట్ అనుగ్రహించారు. యేసయ్య మన జీవితంలో తండ్రి అనుగ్రహించిన బహుమానం. రక్షణ ఒక బహుమానం, నిత్య జీవం ఒక బహుమానం, పరలోకం ఒక బహుమానం.
మనము కొనకుండా, మనం కష్టపడకుండా పొందుకున్నటువంటి ఈ యొక్క బహుమానాలకి నిరంతరము కూడా మన హృదయములో కృతజ్ఞత హృదయము, కృతజ్ఞత ఆరాధన కలిగి జీవించాలి. ఇదే తండ్రి మనల నుండి కోరుకుంటున్నారు. నా పిల్లలు భూలోకములో నన్ను ఆరాధన చేస్తున్నారు, పరలోకములో దేవదూతలు ఆరాధన చేస్తున్నారు. ఒక ఉదాహరణ చెప్తాను. ఇది జరిగిందో జరగలేదో నాకు తెలియదు. ఏమిటి అంటే, యేసయ్య తండ్రి ప్రక్కన కూర్చుని కిందక చూస్తూ ఉన్నారు. అప్పుడు దేవదూతలందరూ కూడా అనేక వాయిద్యాలు వాయిస్తూ ఉన్నారు, ఆరాధన చేస్తూ ఉన్నారు. పరిశుద్ధుడు పరిశుద్ధుడు పరిశుద్ధుడు. యేసయ్య తల వంచుకుని ఇలా కిందకు చూస్తాం. భూలోకంలో ఎవరున్నారు? విశ్వాసులు ఆరాధన చేస్తారు. అప్పుడు దేవదూతలు అడిగారు, మిఖాయేలు, గాబ్రియేలు దేవదూతలు అందరూ కూడా, యేసయ్య మేము ఇంత చక్కగా పరిశుద్ధుడు పరిశుద్ధుడు పరిశుద్ధుడిని ఆరాధన చేస్తుంటే మీరు కింద చూస్తున్నారు, మమ్మల్ని చూడట్లేదు, మమ్మల్ని ఎందుకని పట్టించుకోవట్లేదంటే అడిగారు. అప్పుడు యేసయ్య అన్న మాట ఏంటో తెలుసా? నా స్వరక్తములో కొనబడిన, విమోచింపబడిన నా జనులు ఆరాధన చేస్తున్నారు, అందుకే వాళ్ళను చూస్తున్నాను అంటున్నారు. మీరు ఇక్కడ ఆరాధన చేస్తున్నారు, మీరు 24 గంటలు ఆరాధన చేస్తున్నారు. వాళ్ళు కష్టపడి పని చేసుకుంటూ కొంత సమయాన్ని నాకిచ్చి నా సన్నిధికి వచ్చి వాళ్ళు ఆరాధన చేస్తున్నారు కాబట్టి నేను సంతోషిస్తున్నాను. మీతో నేను ఎల్లప్పుడూ సంతోషిస్తూ ఉన్నాను. వాళ్ళు ఆరాధనలో కూడా నేను సంతోషిస్తున్నాను. అంటే నువ్వు ఆరాధన చేసేటప్పుడు, నీవు ప్రార్థన చేసేటప్పుడు, నీవు వాక్యాన్ని వినేటప్పుడు, వాక్యాన్ని జ్ఞాపకం చేసుకునేటప్పుడు అందరికన్నా పరలోకములో ఉన్న దేవదూతల కన్నా ఆనందం ఎక్కువ ఎవరికి ఉంది? తండ్రికి ఉంది, యేసయ్యకు. ఆయన నిరంతరం ఏం చేస్తూ ఉంటారు తండ్రి? ఆలోచన చేయండి. సామెతల గ్రంథం 15:3 ఉన్న సత్యాన్ని జ్ఞాపకం చేసుకున్నాం. ది బుక్ ఆఫ్ ప్రొవర్బ్స్ చాప్టర్ 15 verse 3. కలిసి నాతో చెప్పండి. యెహోవా కన్నులు ప్రతి స్థలము మీద నుండును, చెడ్డవారిని మంచి వారిని అవి చూచుచుండును. ఆమేన్. ప్రతి ఒక్కరిని ఆయన చూస్తూ ఉన్నారు. చాలా మంది అనుకుంటారు, ఏమనుకుంటారు? తల్లిదండ్రులు అనుకుంటారు, నేను ఎంత కష్టపడుతున్నానో నా కొడుకు తెలియదు, నా కూతురుకు తెలియదు. వాస్తవమే, మీ పిల్లలకు తెలియదు మీరు ఎంత కష్టపడుతున్నారో, పగలు రాత్రి ఎంత కష్టపడుతున్నారో, ఎన్నిసార్లు భోజనం మానేసి మీరు ధనాన్ని ఆదా చేసి పోగు చేసి వాళ్ళ ఫీజులు కడుతున్నారో, వాళ్ళ కొరకు ఎన్ని త్యాగాలు చేశారో వాళ్ళకి తెలియదు. అంతకన్నా బాధ్యత తండ్రికి ఉన్నది. అందుకే తండ్రి ఏమంటున్నారంటే ఆయన, యెహోవా కన్నులు ప్రతి స్థలము మీద ఉన్నాయి, మంచి వారిని చెడ్డవారిని అవి చూచుచున్నవి. ఆయన చూస్తూ ఉన్నాడు. నీ అవసరతలు ఏమిటో తండ్రికి తెలుసు, నీ కోరికలు ఏమిటో తండ్రికి తెలుసు. నీ ఆలోచనలో నీ కోరిక నీ యొక్క తలంపుల్లో పుట్టక మునిపే నేను ఎరిగితిని అంటాడు తండ్రి. అంటే నీ అవసరాలు తెలుసు, నీ కోరికలు తెలుసు, నీకేం అవసరమో సమస్తమో ఆయనకి తెలుసు. అందుకే అన్నీ కూడా తండ్రి సిద్ధపరిచారు. నీ కొరకు నా కొరకు తండ్రి సిద్ధపరిచారు. సిద్ధపరిచిన దాచబడి ఉన్నటువంటి ఆశీర్వాదాలను పొందటానికి నీవు నేను సిద్ధపడాలి. ఎలా? ప్రేమించటము ద్వారా, విశ్వసించటము ద్వారా, ఆరాధన చేయటం ద్వారా, తండ్రి సన్నిధికి మనం వచ్చి ఇంకా ఆశీర్వాదాలు రాకముందే, తండ్రి నీవు నా కొరకు సిద్ధపరిచిన ఆశీర్వాదాన్ని బట్టి నీకు వందనాలు. ఇంకా జీతము రాలేదు కానీ నువ్వు ఇచ్చావు, నీకు వందనాలు. ఇంకా జీతములో పెరగలేదు, పోయిన సంవత్సరం పెరిగింది, ఈ సంవత్సరం వచ్చే నెల ఇంకా జీతం ఎంత పెరిగిద్దో నీకు తెలియదు. వచ్చే నెలలో నా జీతం నువ్వు పెంచుతున్నందుకు వందనాలు. అదే విశ్వాసముతో కూడిన ఒప్పుకోలు ప్రార్థన. నీ హృదయములో ఉండవలసినటువంటి ఆరాధనతో కూడిన, విశ్వాసముతో కూడిన ప్రార్థన జీవితము. ముందుగానే కృతజ్ఞత తెలియచేయాలి. జరగక ముందే ఇది జరిగింది కాబట్టి నీకు వందనాలు. నీవు జరిగించే శక్తిమంతుడవు. అందుకే తండ్రి ఏమంటాడంటే,
మన అంతము మన ఆరంభానికి ముందే తెలిసిన సర్వశక్తిమంతుడు తండ్రి. ఆయనకి మన అంతం మన ఆరంభానికి ముందే ఆయనకి తెలుసు. మనకి రేపటి గురించి తెలియదు. 1 సంవత్సరం తర్వాత మనకేం జరుగుతుందో తెలియదు. మీ పిల్లలు 1 సంవత్సరం తర్వాత, ఒక 2 సంవత్సరాల తర్వాత, ఒక 5 సంవత్సరాల తర్వాత ఏ ఉద్యోగములో ఎక్కడ ఉంటారో మీకు తెలియదు. కానీ తండ్రికి తెలుసు. నీకు తెలియదు. ఒక 30 సంవత్సరాల తర్వాత, ఒక 40 సంవత్సరాల తర్వాత ఈ స్థానం ఎక్కడ ఉంటుందో, ఎలా ఉంటుందో నీకు తెలియదు. ఆయనకి సమస్తము తెలుసు. అందుకే తండ్రి ఏమంటాడంటే, నేనే ఆల్ఫాయు ఒమేగాయను అన్నాను. ఆయన ఆది అంతమునై ఉన్నటువంటి దేవుడు, సృష్టి లేనప్పుడు ఉన్నటువంటి దేవుడు, సృష్టికే సృష్టించిన సృష్టికర్త ఆయన, జీవాధిపతి ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారు. ఆయన సమస్తము సిద్ధపరిచారు. కాబట్టి నీవు నేను కూడా సిద్ధపడాలి. మన మనసులో సిద్ధపడాలి, మన హృదయములో సిద్ధపడాలి, మన జీవితంలో నిరంతరము సిద్ధపాటు కలిగి మనము జీవించాలి. సిద్ధపాటు నిరంతరము మనం ఉండాలి. సిద్ధపడిన వారుగా ఉండాలి. మనం ప్రియమైనటువంటి సంఘమా, నీవు నేను పరిశుద్ధ జనాంగము, ప్రత్యేకించబడిన జనాంగము, ఎన్నుకోబడిన జనాంగము, విలువ పెట్టి కొనబడినటువంటి జనాంగముగా నీవు నేను జ్ఞాపకం చేసుకోవాలి. నెహెమ్యా ప్రార్థన చేస్తాడు. ఏమని ప్రార్థన చేస్తాడు? తండ్రి, మా పితరులు చేసిన అపరాధముల నిమిత్తమై, పాపముల నిమిత్తమై నేను క్షమాపణ అడుగుచున్నాను అంటాడు. ఆలోచన చేయండి. నీవు నిబంధన చేశావు. అబ్రహాము, ఇస్సాకు, యాకోబులకు నీవు నిబంధన చేశావు. మేము నిబంధన జనులము కాబట్టి నీ నిబంధన ఎక్కడ, నీ ఆశీర్వాదము ఎక్కడ అని వాళ్ళు అడుగుతారు. వాళ్ళు ఎప్పుడు కష్టం వచ్చిందనుకోండి, శత్రువు వచ్చాడనుకోండి, శత్రువుని ఎదుర్కోబోయే ముందుగా వాళ్ళు ఏం చేస్తారంటే ఆరాధన చేస్తారు. వాయిద్యాలతో. వాళ్ళు ప్రతిసారి యుద్ధానికి వెళ్ళబోయే ముందు ఇశ్రాయేలు చేసేది ఏమిటి అంటే ఆరాధన, వాయిద్యాలతో వాళ్ళు వెళ్తారు. ముందు ఆరాధన చేసిన తర్వాత వెళ్ళవచ్చా యుద్ధానికి లేదా అని తండ్రి చిత్తాన్ని తెలుసుకొని, అనుమతి తెలుసుకొని ప్రవక్త చెబుతాడు. సమూయేలు ప్రవక్త చెబుతాడు, మరొక ప్రవక్త చెబుతాడు, రాజులకు దేవుడు సెలవిస్తాడు, తన స్వరాన్ని వినిపిస్తాడు. వెళ్ళండి అంటే అప్పుడు యుద్ధానికి వెళతారు. ఆరాధన చేసిన తర్వాత తండ్రి చిత్తాన్ని తెలుసుకున్నాక అప్పుడు వాళ్ళు యుద్ధానికి వెళతారు. వాళ్ళకి ప్రతి యుద్ధములో విజయమే కలిగింది. ప్రతి విశ్వాసికి కూడా నిరంతరం విజయం కలుగుతుంది. ప్రియమైనటువంటి సంఘమా, కాబట్టి ఈరోజు మన మనస్తత్వాలు మారాలి, మన జీవితాలు మారాలి, మన అలవాట్లు మారాలి, మన యొక్క కట్టుబాట్లు మారాలి, మన ఆలోచనలు మారాలి, మన జీవితమే ఆదర్శంగా ఉండాలి. ఆశీర్వాదమునకు వారసులుగా పిలువబడ్డాము. వీఆర్ కాల్డ్ టు బి ఎ బ్లెస్సింగ్. ప్రియమైనటువంటి సంఘమా, కాబట్టి నీవు నేను నిరంతరము కూడా జ్ఞాపకం చేసుకోవాలి. దేవుని ప్రేమించే వారికి ఏం కలుగుతుంది? కాపుదల కలుగుతుంది. దేవుని ప్రేమించే వారికి ఏం కలుగుతుంది? విడుదల కలుగుతుంది. ఏ సమస్యలో ఉన్నప్పటికీ కూడా వారికి విడుదల కలుగుతుంది. కీర్తన 34:19, కీర్తన 34:19లో ఉన్న సత్యాన్ని జ్ఞాపకం చేసుకున్నాం. కీర్తన 34:19లో వ్రాయబడినటువంటి సత్యం కలిసి నాతో చెప్పండి. నీతిమంతునికి కలుగు ఆపదలు అనేకములు, వాటి అన్నిటిలో నుండి యెహోవా వానిని విడిపించును. ఆమేన్. ఆపదలు అనేక ఉంటాయి. ఎవరికి? రక్షణ పొందిన వారికి వచ్చేటువంటి ఆ కష్టాలు, ఆపదలు అనేకం ఉంటాయి. ఈ ఆపదలు, కష్టాలు ఎవరి ద్వారా వస్తాయి? ఒకటి, అనేక రకాలుగా వస్తాయి. ఒకటి పాపం ద్వారా, రెండోది శాపం ద్వారా, మూడోది దయ్యాల ద్వారా, సాతానుడి ద్వారా వస్తాయి. నాలుగోది మనం చేసేటువంటి పనుల ద్వారా, దేవుని చిత్తానికి వ్యతిరేకంగా చేసేటువంటి పనుల ద్వారా అనేక రకాలుగా కష్టాలు వస్తాయి. కష్టాలు ఎలా వచ్చినప్పటికీ, ఆపదలు ఎలా వచ్చినప్పటికీ, ఆ ఆపదలన్నిటిలో నీతిమంతులకు కలిగేటువంటి ఆపదలు అనేకములు, వాటన్నిటిలో నుండి యెహోవా వానిని విడిపించును. విడిపించటానికి ఆయన తోడుగా ఉన్నారు. కారణం, ఆయనకు ఉన్నటువంటి పేరే సైన్యములకు అధిపత్యకు యెహోవా.
ఆయనకున్నటువంటి పేరే విడుదల నాయకుడు. కాబట్టి నేను ధైర్యముగా ఉండాలి. ప్రేమటువంటి సంఘమా, మరొక సత్యాన్ని జ్ఞాపకం చేసుకున్నాం. కీర్తన 34లో 7లో ఉన్నటువంటి ఒక సత్యాన్ని జ్ఞాపకం చేసుకున్నాం. సామ్స్ 34:7 కలిసి నాతో చెప్పండి. యెహోవా యందు భయభక్తులు గల వారి చుట్టూ ఆయన దూత కావలి ఉండి వారిని రక్షించును. ఆమేన్. దేవదూతలు భూలోకంలోకి తండ్రి పంపిస్తారు. నా కుమారుడు నా కుమార్తె ఈ కష్టములో ఉన్నారు కాబట్టి వారికి నీవే సహాయము దయచేయాలి. అంటే నీ ముందు, నీ వెనక, నీ ప్రక్కన దేవదూతలు ఉన్నారు. కాబట్టి నీవు ధైర్యంతో జీవించాలి. భౌతికంగా వాళ్ళు నీకు కనిపించరు. వాక్యము సత్యము కాబట్టి నీవు వాక్యాన్ని నమ్మాలి. నీ కొరకు దేవుడు సిద్ధపరిచిన పంపిన దేవదూతలు ఉన్నారు అని ధైర్యముతో ఉండాలి. తండ్రికి కృతజ్ఞతలు తెలియచేయాలి. నేను ప్రయాణం చేసేటప్పుడు ప్రయాణపు దూతలను నాకు తోడుగా ఉంచినందుకు వందనాలు. నేను పని చేసేటప్పుడు నాకు తోడుగా నీవు దేవదూతల్ని పంపినందుకు నీకు వందనాలు. నీకు ఏ అపాయము రాదు అంటాడు. ప్రియమైనటువంటి సంఘమా, కీర్తన 91లో చెప్తాడు. ఏమని సెలవిస్తున్నాడు చూడండి. ఆయన ఏమంటాడంటే కీర్తన 91:10లో 91 Psalms verse 10, నీకు అపాయమేమీ రాదు, ఏ తెగులు నీ గుడారమును సమీపించదు, నీ మార్గములన్నిటిలో నిన్ను కాపాడుటకు ఆయన నిన్ను గూర్చి తన దూతలకు ఆజ్ఞాపించును. తన దూతలకు దేవుడు ఆజ్ఞాపిస్తున్నాడు. కారణం ఏమిటి? తండ్రి నిన్ను ప్రేమిస్తున్నారు, నన్ను ప్రేమిస్తున్నారు కాబట్టి తన దేవదూతలను పంపిస్తున్నాడు. కాబట్టి ఈరోజు నేను విశ్వాసముతో కూడిన ప్రార్థన చేయాలి, ఆరాధన చేయాలి. మూడవ సత్యం ఏమిటి అంటే ధైర్యం. ప్రియమైనటువంటి సంఘమా, ధైర్యము కలిగి జీవించాలి. కృంగిపోకూడదు, దిగులు పడకూడదు, అధైర్యపడకూడదు. Proverbs chapter 14 verse 26, సామెతల గ్రంథం 14:26 రాయబడినటువంటి సత్యం. కలిసి నాతో చెప్పండి. యెహోవా యందు భయభక్తులు కలిగియుండుట బహుధైర్యము పుట్టించును. ఆమేన్. ఎవరికి ధైర్యం కలుగుతుంది? ప్రేమించే వారికి, ఆరాధన చేసేవారికి. వాళ్ళు ధైర్యంగా జీవిస్తారు. కష్టాలలో, సమస్యలలో ఉన్నప్పటికీ వాళ్ళకి ఏం కలుగుతుందంటే ధైర్యం కలుగుతుంది. యెహోవా యందు భయభక్తులు కలిగిన వారు ధైర్యం, బహుధైర్యం, సాధారణమైన ధైర్యం కాదు, బహుధైర్యము కలిగి జీవిస్తారు. అప్పుడు చుట్టూ ఉన్న వాళ్ళందరూ కూడా అడుగుతారు, నీకు ఇన్ని కష్టాలు ఉన్నాయి కదా, నీకు ఇన్ని సమస్యలు ఉన్నాయి కదా, ఓ పక్క బాంబుల శబ్దం అనిపిస్తుంది, ఫోన్లో వచ్చేస్తున్నాయి, అలర్ట్ 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 అంటున్నారు. అద్దాల దగ్గరికి వెళ్ళొద్దు, కిటికీల దగ్గరికి వెళ్ళొద్దు, ఇంట్లోనే ఉండండి, రోడ్ల మీద నడవకండి. మీకు శబ్దం వినిపించిన వెంటనే ఎక్కడికి వెళ్ళాలి? మీకు వస్తున్నాయి కదా, కంగారు పడకండి, కృంగిపోవద్దు, ధైర్యంగా జీవించండి. ప్రియమైనటువంటి సంఘమా, మన ధైర్యం వాక్యము, మన ధైర్యము యేసయ్య, మన ధైర్యము తండ్రి ప్రేమ. నేను ప్రేమిస్తున్నాను కాబట్టి నా తండ్రి నాకు నిత్యము కాపుదల, విడుదల అనుగ్రహిస్తారు. కాబట్టి నేను అధైర్యపడను, నేను దిగులు పడను అనేటువంటి ఆలోచనతో మనం జీవించాలి. దేవుని ప్రేమించే వారికి కలిగేటువంటి ఆశీర్వాదాలు, దీర్ఘాయువు కలుగుతుంది. Proverbs chapter 9, సామెతల గ్రంథము 9:11, Proverbs chapter 9 verse 11 కలిసి నాతో చెప్పండి. నా వలన నీకు దీర్ఘాయువు కలుగును, నీవు జీవించు సంవత్సరములు అధికములగును. ఆమేన్. దీర్ఘాయుషు తండ్రి ఆధీనములో ఉన్నది. కాబట్టి అధైర్యపడవద్దు. ఎవరైనా దీర్ఘాయుషు కలిగి ఉండాలని ఆశపడుతున్నారు అనుకోండి, వాళ్ళు ఏం చేయాలి? తండ్రిని ప్రేమించాలి, ఆరాధన చేయాలి, తండ్రి యొక్క ప్రేమను పొందుకోవాలి. ప్రియమైనటువంటి సంఘమా, 5వ సత్యం తండ్రిని ప్రేమించే వారికి కలిగేటువంటి ఆశీర్వాదాలు. సామెతల గ్రంథము 22:4, Proverbs chapter 22 verse 4.
సామెతల గ్రంథం 22:4. కలిసి నాతో చెప్పండి. యెహోవా యందు భయభక్తులు కలిగియుండుట వినయమునకు ప్రతిఫలం, ఐశ్వర్యమును ఘనతయు జీవమును దాని వలన కలుగును. ఆమేన్. ఉద్యోగములో ఘనత, ప్రమోషన్ వస్తుంది, జీతము పెరుగుతుంది, ఘనత వస్తుంది, ఐశ్వర్యము కలుగుతుంది, జీవము కలుగుతుంది. ఎప్పుడు? ప్రేమించినప్పుడు, దేవుని యందు భయభక్తులు కలిగి జీవించినప్పుడు. ప్రియమైనటువంటి సంఘమా, దేవుడు సెలవిస్తుంది, ఎప్పుడు కూడా ఆయన తోడుగా ఉంటారు. 6వ సత్యం ఏంటంటే, దేవుని ప్రేమించే వారికి దేవుడే తోడుగా ఉంటారు. ప్రేమైనటువంటి సంఘమా, 7వ సత్యం ఏమిటి అంటే, జీవము కలుగుతుంది, రక్షణ కలిగి జీవిస్తారు దేవుని యొక్క కృపతో. అదే సత్యాన్ని 91వ కీర్తనలో 16వ వచనంలో దేవుడు సెలవిస్తున్నాడు. కీర్తన 91:16లో రాయబడినటువంటి సత్యం. Psalms 91:16. దీర్ఘాయువు చేత అతని తృప్తిపరచెదను, నా రక్షణ అతనికి చూపించేదను. రక్షణ అనుగ్రహిస్తున్నాడు, జీవాన్ని అనుగ్రహిస్తున్నాడు. ప్రియమైనటువంటి సంఘమా, కాబట్టి నీవు నేను సంతోషముతో జీవించాలి, విశ్వాసముతో జీవించాలి. మన విశ్వాసపు ప్రయాణం, మనమంతా కూడా యాత్రికులం. ఈ భూలోకంలో మనమంతా కూడా యాత్రికులం. విశ్వాసపు యాత్రలో అనేక రకాలైనటువంటి సమస్యలు ఉంటాయి. ఆ సమస్యల మధ్యలో మనం ఎలా ఉండాలి అంటే, దేవుని పిల్లలుగా, అధికారము కలిగిన పిల్లలుగా, ఆరాధించేటువంటి వారుగా మనము జీవించాలి అని పరిశుద్ధాత్ముడు గుర్తు చేస్తున్నాడు. జీవము కలిగిన వారుగా, రక్షణ పొందిన వారుగా మనము జీవించాలి. దేవుని ప్రేమించే వారికి కలిగేటువంటి 8వ ఆశీర్వాదం ఏమిటి అంటే, Proverbs chapter 8:31. సామెతల గ్రంథము 8:21. Proverbs chapter 8:21. సామెతల గ్రంథం 8:21. ఆలోచన చేయండి. పరిశుద్ధాత్ముడు గుర్తు చేస్తున్నటువంటి సత్యం. సామెతలు 8:21. కలిసి నాతో చెప్పండి. నన్ను ప్రేమించు వారిని ఆస్తికర్తలుగా చేయుదును, వారి నిధులను నింపుదును. ఆమేన్. మీ ఇంట్లో బీరువా ఉందా? దానికి లాకర్ ఉంది కదా. లాకర్ ఉన్న తర్వాత ఆ లాకర్ తాళం ఎవరి దగ్గర ఉంటుంది? మీ దగ్గరే ఉంటుంది. మీ ఇంటి ఓనర్కి ఇస్తారా? ఎవరు? ఆ తాళమే యేసయ్య మీకు ఇస్తానంటున్నాడు. అంటే ధనము చేత నింపబడుతుంది. నీ ఇల్లు, నీ ధనాగారం అంతా కూడా నిధులను నింపుతాను అంటున్నాడు. ఎవరికి? ప్రేమించే వారికి. నన్ను ప్రేమించు వారిని ఆస్తికర్తలుగా చేస్తారంటున్నాడు. చూడండి, చాలా అప్పులు ఉన్నాయి, పే చేయాల్సిన బిల్స్ చాలా ఉన్నాయి, నాకు కూడా ఉన్నాయి. ప్రతి నెల పే చేయాలి, కరెంటు బిల్లు చేయాలి, ఇంటర్నెట్ బిల్లు పే చేయాలి, ప్రతి 4 నెలలకి పిల్లల ఫీజులు కట్టాలి, ఇంటద్దె కట్టాలి, చాలా కట్టవలసినవి చాలా ఉన్నాయి. కానీ నిధులు నింపుతానంటున్నాడు. కాబట్టి నీవు నేను కూడా ఏం చేయాలి? ప్రేమించాలి. ప్రేమించే మనస్సు కలిగి జీవించాలి. ఆలోచించండి. ప్రేమ కలిగిందనుకున్నప్పుడు ఏం చేస్తాం? నీ నోట్లో నుంచి ప్రేమతో కూడిన మాటలు వస్తాయి. కోపం వచ్చిందనుకుని ఏం చేస్తాం? తిట్లు వస్తాయి. అవునా కదా? కోపంలో ఉన్నప్పుడు ఎవరైనా ప్రేమతో కూడిన మాటలు మాట్లాడతారా? నీ యజమానులు కష్టాలు పెడతారు అనుకోండి, నువ్వెంత మంచిదానివి, నువ్వెంత మంచోడివి, జీతం ఏం లేదనుకోండి, మీరు ఎలా మాట్లాడతారో ఆలోచన చేయండి. వాళ్ళకి తెలియదు, నాకు తెలియదు, అది మీకే తెలుసు. అవునా కదా? ప్రేమతో కూడిన మాటలు వస్తాయి. ఎప్పుడు? తండ్రిని ప్రేమించినప్పుడు. నన్ను ప్రేమించు వారిని ఆస్తికర్తలుగా చేయదును, వారి నిధులను నింపుదును. కాబట్టి నీవు కష్టాలలో, బాధలలో, ఆర్థిక సమస్యలు ఉన్నప్పటికీ నీవు ధనవంతుడివే.
నీవు ధనవంతురాలివే. ప్రియమైనటువంటి సంగమా, ఆ సత్యాన్ని మరచిపోకూడదు. అదే నీలో నాలో ఉండవలసినటువంటి విశ్వాసము. ప్రియమైనటువంటి సంగమా, విశ్వాసమునకు వారసులుగా నీవు నేను పిలువబడ్డాం కాబట్టి నీవు నేను గుర్తు పెట్టుకోవలసినటువంటి సత్యం. ప్రియమైనటువంటి సంగమా, పరిశుద్ధాత్ముడు గుర్తు చేస్తున్నటువంటి సత్యాన్ని మనం జ్ఞాపకం చేసుకుంటున్నాం. కొరింథీయులకు రాసినటువంటి పత్రికలో పరిశుద్ధాత్ముడు గుర్తు చేస్తున్నటువంటి ఒక సత్యాన్ని మనం జ్ఞాపకం చేసుకున్నాం. Paul's second letter to Corinthians chapter 8 verse 9. ఇక్కడ రాయబడినటువంటి సత్యం ఏమిటి అంటే, మీరు మన ప్రభు అయిన యేసుక్రీస్తు కృపను ఎరుగుదురు కదా, ఆయన ధనవంతుడై ఉండి మీరు తన దారిద్ర్యము వలన ధనవంతులు కావాలని మీ నిమిత్తము దరిద్రుడాయను. ఆమేన్. చెప్పండి, నేను ధనవంతునిగా జీవించటానికి దారిద్ర్యతను కలిగి నా యేసయ్య ఈ లోకములోకి వచ్చారు. నా పాపాన్ని, నా శాపాన్ని, నా రోగాన్ని సిలువలో కొట్టివేశారు. నాకు సమృద్ధి ఇచ్చే దేవుడు నా యేసయ్య అని నేను నమ్ముచున్నాను. ఆమేన్. ఇజ్రాయేల్ గురించి కొన్ని విషయాలు జ్ఞాపకం చేసుకున్నాం. ఇజ్రాయేల్ ఎంత ఆస్తిపరులు అంటే వాళ్ళకి కూడా తెలియదు వాళ్ళు ఎంత ఆస్తిపరులు. అంత ఆశీర్వాదాలు వాళ్ళు పొందుకున్నారు. అది వాళ్ళ యొక్క పొందుకున్నటువంటి కృప, తండ్రి యొక్క ప్రేమ. ఆది కాండములో 13వ అధ్యాయం, ది బుక్ ఆఫ్ జెనసిస్ చాప్టర్ 13 వర్సెస్ 1 and 2. ఆది కాండము 13 మొదటి 2 వచనాల్లో రాయబడిన సత్యం. అబ్రాము తనకు కలిగిన సమస్తమును, తన భార్యను, తనతో కూడిన లోతును వెంటబెట్టుకొని ఐగుప్తులో నుండి నెగేబునకు వెళ్ళెను. అబ్రాము వెండి బంగారము పశువులు కలిగి బహుధనవంతుడై ఉండెను. ఆ రోజులలో, ఆ కాలములో బహుధనవంతుడు ఎవరు? అబ్రహాము గారు. ఇది తను కలిగి ఉన్నటువంటి ఆస్తి. ప్రియమైనటువంటి సంఘమా, ఆ తర్వాత అబ్రహాము తర్వాత ఇస్సాకు, ఇస్సాకు తర్వాత యాకోబు. ఈ యాకోబు కూడా బహుధనవంతుడు అని తెలియచేస్తూ ఉన్నాడు. ఎవరు? పరిశుద్ధాత్ముడు గుర్తు చేస్తూ ఉన్నాడు. ఆది కాండము 30వ అధ్యాయంలో మనం చూస్తాం. 30వ అధ్యాయంలో 43వ వచనంలో రాయబడినటువంటి సత్యం. ఏమిటువంటి సంఘమా, 30:43. ఆ ప్రకారము ఆ మనుషుడు అత్యధికముగా అభివృద్ధి పొంది విస్తారమైన మందలు, దాసులు, ఒంటెలు, గాడిదలు గలవాడాయను. ఎవరు? అబ్రహాము గారి యొక్క కుమారుడు యాకోబు గారు. అంటే ఆయన ఎంతవాడు? సమృద్ధి ఉంది, అభివృద్ధి, అత్యధికముగా అభివృద్ధి కలిగి ఉన్నాడు. అంటే చాలా ఆస్తిపరుడు. వాళ్ళ మావయ్య కన్నా కూడా ఆస్తిపరుడు. ఆలోచన చేయండి. ఆస్తి కూడా దేవుడు ఇచ్చాడు. దేవుడు తన కృపను చూపించాడు. ఇజ్రాయేలును పోషించాడు. తండ్రి నిరంతరము కూడా సహాయం దయచేశాడు. ఇజ్రాయేల్ మధ్యలో ఏమున్నది? ప్రతి స్థలములో వాళ్ళకి ఆశీర్వాదము ఉన్నది. వాళ్ళు వెళ్ళిన ప్రతి స్థలములో కూడా వాళ్ళకి ఆశీర్వాదము ఉన్నది. నిర్గమకాండము 20:24లో ఉన్న సత్యాన్ని ఒకసారి జ్ఞాపకం చేసుకుందాం. ది బుక్ ఆఫ్ ఎక్సోడస్ చాప్టర్ 20:24. నిర్గమ 20:24లో ఉన్న రాయబడినటువంటి సత్యం ఏమిటి అంటే, 23 చదువుతున్నాను. మీరు నన్ను కొలుచుచు వెండి దేవతలనైను బంగారు దేవతలను చేసి కొనకూడదు. మంటి బలిపీఠము నా కొరకు చేసి దాని మీద నీ దహన బలులను, సమాధాన బలులను, నీ గొర్రెలను, నీ ఎద్దులను అర్పింపవలెను. నేను నా నామమును జ్ఞాపకార్థముగా ఉంచు ప్రతి స్థలములోనూ నీ యొద్దకు వచ్చి నిన్ను ఆశీర్వదించెదను. ప్రతి స్థలములో నేను వస్తాను, నిన్ను ఆశీర్వదిస్తాను అంటున్నాడు తండ్రి. ఎవరికి వాగ్దానము? ఇజ్రాయేలీలకు.
ఇజ్రాయిల్ వెళ్ళే ప్రతి స్థలములో కూడా తండ్రి యొక్క సన్నిధిని వాళ్ళు అనుభవించారు. తండ్రి వాళ్ళని ఆశీర్వదించారు. ఆ తర్వాత యెహోషువ గ్రంథంలో కూడా కొన్ని సత్యాలను మనం జ్ఞాపకం చేసుకుంటాం. ది బుక్ ఆఫ్ జాషువా చాప్టర్ 1:3 యెహోషువ గ్రంథములో వ్రాయబడినటువంటి సత్యాన్ని కూడా మనం జ్ఞాపకం చేసుకున్నాం. మేమటువంటి సంఘమా, యెహోషువ గ్రంథం యెహోషువ గ్రంథం మీరు తెలిసారు? ఎవరన్నా తెలిస్తే 1వ అధ్యాయం 3వ వచనం చదవండి. నేను మోషేతో చెప్పినట్లు మీరు అడుగుపెట్టు ప్రతి స్థలములో దీవించుచున్నాను. ఆమేన్. దేవుడు ఇస్తున్నటువంటి ఆశీర్వాదం ప్రేమటువంటి సంఘమా, ప్రతి స్థలములో కూడా ఆయన తోడుగా ఉంటాను అన్నారు, ఉన్నారు, ఆశీర్వాదాన్ని అనుగ్రహించారు. కాబట్టి ఈరోజు మనం జ్ఞాపకం చేసుకోవాల్సినటువంటి సత్యం ఏమిటి అంటే, నిరంతరము కూడా ఆయన తోడుగా ఉండేటువంటి దేవుడు, నిరంతరము కూడా ఆశీర్వాదాన్ని అనుగ్రహించేటువంటి దేవుడు ప్రేమటువంటి సంఘమా. తర్వాత ఎఫెసీలకు రాసినటువంటి పత్రికలో, పౌలు గారు రాసినటువంటి పత్రిక, ఎఫెసీలకు రాసినటువంటి పత్రికలో 1వ అధ్యాయంలో 3వ వచనంలో కూడా ఒక సత్యాన్ని మనం జ్ఞాపకం చేసుకుంటాం. ఎఫెసీలకు రాసినటువంటి పత్రిక 1వ అధ్యాయం 3వ వచనంలో, మన ప్రభు అయిన యేసుక్రీస్తు యొక్క తండ్రి దేవుడు స్తుతింపబడును గాక. ఆయన క్రీస్తునందు పరలోక విషయములలో ఆత్మ సంబంధమైన ప్రతి ఆశీర్వాదమును మనకు అనుగ్రహించాను. ఆత్మ సంబంధమైన ప్రతి ఆశీర్వాదాన్ని కూడా మనకి అనుగ్రహించారు. కాబట్టి ఆశీర్వాదము నీ సొత్తు, విశ్వాసి యొక్క సొత్తు ప్రియమైనటువంటి సంఘం. ప్రతి స్థలములో కూడా నీ యొక్క సొత్తు ఆశీర్వాదం. కాబట్టి ఎక్కడైతే ఆశీర్వాదం లేదో అక్కడ నువ్వు పలకాలి, నేను ఆశీర్వాదాన్ని పొందుకోవటానికి తండ్రి నన్ను ఇంకా ఈ భూలోకములో నివసింపచేశారు అని నేను పలకాలి. కొరింథీయులకు రాసినటువంటి పౌలు గారు రాసినటువంటి 2వ పత్రికలో 2వ అధ్యాయంలో 14వ వచనంలో ఒక సత్యాన్ని మనం జ్ఞాపకం చేసుకుంటాం. ప్రియమైనటువంటి సంఘమా, ప్రతి స్థలములో నీవు విజేతవే. యు ఆర్ ద విక్టర్ ఇన్ ఎవ్రీ సిట్యువేషన్. పాల్ సెకండ్ లెటర్ టు కొరింథియన్స్ చాప్టర్ 2:14, 2:12 కలిసి నాతో చెప్పండి. మా ద్వారా ప్రతి స్థలమందును క్రీస్తును గూర్చిన జ్ఞానం యొక్క సువాసనను కనుపరచుచు ఆయన యందు మమ్మును ఎల్లప్పుడూ విజయోత్సవముతో ఊరేగించుచున్న దేవునికి స్తోత్రము. ఆమేన్. సువాసన అంటే మీకు చక్కగా అర్థమయ్యే భాషలో చెప్తాను. సంపంగి మొగ్గలు ఎంతమంది చూశారు? అది ఎండిపోయిన వాసన వస్తూనే ఉంటుంది, అవునా కదా? సువాసన అది ఎండిపోయినా సరే, పచ్చిదెట్టు వస్తుంది, అది ఎండిపోయినా కూడా దాని నుండి వాసన వస్తుంది. అంటే ఒక విశ్వాసి జీవితము ఎలా పరిశుద్ధాత్మను మార్చాలనుకుంటున్నాడంటే, ప్రతి స్థలమందును క్రీస్తును గూర్చిన జ్ఞానం యొక్క సువాసనను కనపరచుచు ఆయన యందు మిమ్మును ఎల్లప్పుడూ విజయోత్సవముతో ఊరేగించుతున్న దేవునికి స్తోత్రము. ఊరేగింపు, పండగలకి ఊరేగింపులు చేస్తారు కదా, ఆలోచన చేయండి. ఊరేగిస్తానంటున్నాడు ఎవరిని? విశ్వాసిని. అంటే నీవు విజేతవే, నీవు ఎల్లప్పుడూ విజేతవే. అందుకే ఏమని చెప్తాడంటే, పౌలు గారితో పరిశుద్ధాత్మ ఏమని చెప్తాడంటే, కొరింథీయులకు రాసినటువంటి 1వ పత్రికలో 15:57లో రాయబడినటువంటి సత్యం. పాల్స్ ఫస్ట్ లెటర్ టు కొరింథియన్స్ చాప్టర్ 15:57 కలిసి నాతో చెప్పండి. అయినను మన ప్రభు అయిన యేసుక్రీస్తు మూలముగా మనకు జయము అనుగ్రహించుచున్న దేవునికి స్తోత్రము కలుగునుగాక. ఆమేన్.
యేసు ప్రభు ద్వారా నీకు నాకు జయము కలుగుతుంది. ప్రతి విషయములో జయము కలుగుతుంది. ఆశీర్వాదానికి పిలువబడ్డావు. నిన్ను నన్ను పోషించేటువంటి దేవుడు, నిన్ను నన్ను సృష్టించినటువంటి దేవుడు, నిన్ను నన్ను ప్రేమించినటువంటి తండ్రి, నీ కొరకు నా కొరకు మరణించి తిరిగి లేచిన సజీవుడనే యేసయ్య ద్వారా మనకు విజయం కలుగుతుంది. అన్నిటిలో, అన్ని విషయాలలో, ఉద్యోగములో, వ్యాపారములో, చేసేటువంటి పనిలో, ప్రతి విషయంలో జయము. చెప్పండి, జయము నా సొత్తు. విజయము కొరకు నేను ఇంకా భూలోకములో జీవిస్తున్నాను. నా జీవితం అంతా, నా కుటుంబం అంతా విజయము కలిగి, అన్ని విషయాలలో విజయము కలిగి జీవిస్తాము. సువాసన కలిగి, క్రీస్తు ప్రేమను కలిగి, యేసు ప్రభు యొక్క మరణము పునరుత్థానమునకు సాక్షులుగా మేము జీవిస్తాము. ఆమేన్. 12వ సత్యం, దేవుని ప్రేమించే వారికి కలిగేటువంటి 12వ సత్యం ఏమిటి అంటే అభిషేకము. కొరత లేకుండా, కొదువ లేకుండా విస్తారమైనంత అభిషేకాన్ని ఆయన మనకి అనుగ్రహిస్తూ ఉన్నాడు. 2 వచనాలని మనం జ్ఞాపకం చేసుకుందాం. ఒకటి యెషయా గ్రంథము 10:27. యెషయా గ్రంథం 10:27 ఇక్కడ రాయబడినటువంటి సత్యాలు. నేను తెలుగులో చదువుతాను. ఇంగ్లీష్లో ఒక పదం ఉంటుంది, ఆ పదానికి ఇక్కడ వేరే విధంగా అర్థం రాయబడి ఉంది. యెషయా గ్రంథం 10:27. ద బుక్ ఆఫ్ ఐజాయా చాప్టర్ 10:27. ఆ దినమున నీ భుజం మీద అతని బరువు తీసివేయబడును, నీ మెడ మీద నుండి అతని కాడి కొట్టివేయబడును. నీవు బలిసినందున, అందరూ కలిసి నాతో చెప్పండి, నీవు బలిసినందున ఆ కాడి విరగగొట్టబడును. తెలుగులో బలిసినందున అని రాయబడి ఉంది. అసలు వాస్తవానికి ఆ పదం ఏంటి అంటే అనాయింటింగ్. ది అనాయింటింగ్ బ్రేక్స్ ద యోక్ ఆఫ్ ఎనిమీ. మీరేమని రాసుకుంటారంటే తెలుగు బైబిల్ చదివేవాళ్ళు బలిసినందున ప్రక్కన అభిషేకము అని రాసుకోండి. అభిషేకము కాడిని విరగొడుతుంది. ఆలోచించండి, పొలాన్ని దున్నటానికి ఎద్దుల పైన ఏముంటుంది? కాడి ఉంటుంది కదా. ఆ కాడి మోస్తూ ఉంటుంది, పొలాన్ని దున్నుతూ ఉంటారు. ఆ కాడి బరువుగా ఉంటుంది. విశ్వాసి జీవితంలో ఉన్నటువంటి కాడి విరగగొట్టబడుతుంది. ఆ కష్టము, ఆ బాధ, ఆ సమస్య విరగగొట్టబడుతుంది. ఎవ్రీ యోక్ ఆఫ్ ఎనిమీ విల్ బి డిస్ట్రాయిడ్ త్రూ ద పవర్ ఆఫ్ ది అనాయింటింగ్. అభిషేకము ద్వారా ఆ యొక్క కాడి విరగగొట్టబడుతుంది. అపోస్తుల కార్యములు 1వ అధ్యాయంలో 8వ వచనంలో యేసయ్య చెప్పినటువంటి వాగ్దానం. ప్రియమైనటువంటి సంగమ, శిష్యులతో సెలవిచ్చారు. యేసు ప్రభు పునరుత్థానుడైన తర్వాత ఆరోహణం కాబోయే ముందుగా శిష్యులకి పిలిచి సెలవిచ్చినటువంటి తండ్రి యొక్క వాగ్దానం. ది బుక్ ఆఫ్ యాక్ట్స్ చాప్టర్ 1:8. అయినను పరిశుద్ధాత్మ మీ మీదకి వచ్చినప్పుడు మీరు శక్తి నొందెదరు, గనుక మీరు యెరూషలేములోను యూదయ సమరయ దేశముల యందంతటను భూదిగంతముల వరకు నాకు సాక్షులయ్యుందురని వారితో చెప్పాను. ఎవరికి ఎవరు సాక్షులు? తండ్రి ప్రేమకు సాక్షులుగా మనం జీవిస్తాం. యేసయ్యకు సాక్షులుగా శిష్యులు జీవించారు. ఎప్పుడు? పరిశుద్ధాత్మ వారి మీదకి వచ్చినప్పుడు వాళ్ళు శక్తిని పొందుకున్నారు. పరిశుద్ధాత్మ ద్వారానే, పరిశుద్ధాత్మలో ఉన్నటువంటి అభిషేకము ద్వారానే శక్తిని పొందుకుంటాం. కొరింథీయులకు రాసినటువంటి మొదటి పత్రికలో 12వ అధ్యాయంలో మొదటి 11 వచనాల్లో 9 రకాలైనటువంటి కృపా వరాలు ఉన్నాయి. ప్రియమైనటువంటి సంఘమా, ఈ వరాలు ఎవరి కొరకు అంటే విశ్వాసుల కొరకు. విశ్వాసుల కొరకు తండ్రి అనుగ్రహించారు. ఈ వరాలన్నీ కూడా మనం ఇందులో చూస్తాం. కొరింథీయులకు రాసినటువంటి మొదటి పత్రిక ప్రత్యేకంగా 12వ అధ్యాయంలో 1 నుంచి 12 వచనాల్లో రాయబడి, కృపావరములు నానా విధములుగా ఉన్నవి, ఆత్మ ఒక్కడే, మరియు పరిచర్యలు నానా విధములుగా ఉన్నవి, ప్రభు ఒక్కడే. ఆ వరాలు ఏమిటి అంటే ఆత్మ మూలముగా బుద్ధి వాక్యము, ఆత్మ ద్వారముగా విశ్వాసము, జ్ఞానము,
ప్రవచనాలకు భాషలకు అర్థాలు చెప్పేటువంటి వరము, తర్వాత ఆశ్చర్యకార్యాలు అద్భుతాలు చేసేటువంటి వరాలు, అనేక వరాలు, 9 వరాలు ఉన్నాయి. అద్భుత కార్యాలు చేయటానికి, స్వస్థతలు పరచటానికి ఈ వరాలన్నీ కూడా 9 వరాలు ఉన్నాయి. ఈ 9 వరాలు ఎవరి కొరకు? విశ్వాసుల కొరకు. అంటే పిలవబడిన నీ కొరకు ఈ యొక్క వరాలు దాచబడి ఉన్నాయి. అభిషేకము వారిలో ఒక్కొక్కరికి ఏ వరము ఏ సమయంలో వినియోగించాలో కూడా ఆయన తెలియచేస్తాడు. అన్ని వరాలు అందరిలో ఉంటాయి, కొన్ని వరాలు కొందరే వినియోగిస్తూ ఉంటారు. అన్ని వరాలు అందరూ అన్ని సమయాల్లో వినియోగించట్లేదు. ఆలోచన చేయండి. ఒక్కొక్కరికి తండ్రి ఆయనను వీటన్నిటినీ ఆ ఆత్మ యొక్కడే తన చిత్తము చొప్పున ప్రతి వానికి ప్రత్యేకముగా పంచి ఇచ్చుచు కార్యసిద్ధి కలుగ చేయుచున్నాడు. 11వ వచనం. ఆయనే కలుగ చేస్తున్నాడు, ఆయన కార్యాన్ని జరిగిస్తున్నాడు ఈ వరాలు ఇచ్చి. ఆలోచన చేయండి. ఇప్పుడు నేనేం చేయాలి? సిద్ధపడాలి. నా హృదయము, నా మనస్సు, నా శరీరము, నేను కలిగిన తలాంతులు, పనిచేసే ఉద్యోగము, జీవితము అంతా కూడా నీ కార్యసిద్ధి కొరకు, తండ్రి రాజ్యము స్థాపించుట కొరకు ఉపయోగపడటానికి నీ సమయములో నీ వరాలను ఇచ్చి నన్ను వాడుకో అని ఆశ కలిగి నీవు అడగాలి. ఆశ కలిగి అడగాలి. ఆలోచించండి. ప్రార్థనలో మనం అనేక రకాలైన వరాలు కోరుకుంటాం. వాటన్నిటికన్నా భౌతికపరమైన, ఆర్థికపరమైన, ఈ లోకానికి సంబంధించిన వాటన్నిటికన్నా దేవుని రాజ్యము కట్టబడటానికి ఉపయోగపడేటువంటి అభిషేకములో ఉన్నటువంటి ఈ యొక్క 9 వరాలను నేను అడగాలి. నాకు బుద్ధివాక్యము కావాలి, జ్ఞానవాక్యము కావాలి, ప్రవచనాలకు అర్థము చెప్పే వరము కావాలి, స్వస్థపరిచే వరము కావాలి, విశ్వాసము కూడా ఒక వరము. సాధారణమైనటువంటి విశ్వాసము రక్షణ పొందటానికి, అద్భుతాలు చేయటానికి, అసాధారణమైన కార్యాలు చేయటానికి తండ్రి కొరకు, తండ్రి రాజ్యము కొరకు విశ్వాసము అనేటువంటి వరాన్ని పొందాలి. విశ్వాసములో స్థానాలు ఉన్నాయి. సాధారణమైనటువంటి విశ్వాసము రక్షణ పొందటానికి, పరలోకం వెళ్ళటానికి. కానీ అద్భుతాలు చేయటానికి, ఆశ్చర్యకార్యాలు జరగటానికి, కృపావరాలన్నీ కూడా జరగటానికి కావలసింది అసాధారణమైనటువంటి విశ్వాసం అనేటువంటి వరం. ఆ వరాన్ని కోరుకోవాలి. నాకు ఈ వరము కావాలి, నేను పలికితే, ప్రార్థన చేస్తే అద్భుతాలు జరగాలి, స్వస్థతలు జరగాలి. ఇక్కడ లేకపోయినా దూర ప్రాంతాల్లో ఉన్న వారి కొరకు నేను ఇక్కడ ఉండి ప్రార్థన చేస్తే అద్భుతాలు జరగాలి. ఆ వరము నాకు కావాలి అని అడగాలి. అడుగు ప్రతి వానికి ఆయన దయచేస్తాడు. అడగవలసిన బాధ్యత నీది, నాది. తండ్రి మనల్ని ప్రేమించారు, ఉచితంగా ఇచ్చారు. ఈ వరాలన్నీ ఉచితమే. వీటికి మన ధనం ఇవ్వనవసరం లేదు, కానుకలు ఇవ్వనవసరం లేదు, దశంభాగాలు ఇవ్వనవసరం లేదు, కష్టపడి పని చేయనవసరం లేదు. ఇవన్నీ కూడా ఉచితమే. ఫ్రీ గిఫ్ట్స్ ఫ్రమ్ ద థ్రోన్ ఆఫ్ గ్రేస్. ఉచితంగా తండ్రి అనుగ్రహిస్తున్నాడు. కాబట్టి నేను పొందుకోవడానికి ఇష్టపడాలి. నేను నిన్ను ప్రేమిస్తున్నాను అని మన క్రియ ద్వారా మనం నిరూపించాలి. నీ రాజ్య వ్యాప్తి కొరకు నేను జీవించాలని ఆశపడుతున్నాను. నాకు లేని వరాలు, నేను చూడని వరాలు, ఈ వరాలు మనలో పనిచేయాలి. పరిశుద్ధాత్ముడా, నీవే నాలోకి వచ్చి నాకు సహాయము దయచేస్తే నా శరీరం ఉపయోగపడుతుంది, నా నాలుక ఉపయోగపడుతుంది, నా మైండ్, నా యొక్క మెదడు, నా శరీరంలో ఉన్న ప్రతి అవయవం కూడా ఉపయోగపడుతుంది. కాబట్టి ఉపయోగపడే సాధనముగా నా జీవితాన్ని మార్చివేయి అని నీవు అడగాలి. అడగటం మన బాధ్యత. ఈ స్థానాన్ని తండ్రి వాగ్దానం చేశారు. కాబట్టి నేను సిద్ధపడదాం. యేసయ్య కృప మనందరికీ సదా తోడైండును గాక. ఆమేన్. ప్రతి ఒక్కరూ లేచి నిలబడి ఒక తీర్మానం చేసుకుందాం. తండ్రి, నన్ను ప్రేమించినందుకు వందనాలయ్యా. యేసయ్యను నా కొరకు ఈ లోకానికి పంపించినందుకు వందనాలు. నా అపరాధములను, నా దోషములను, నా పాపమును, నా శాపమును, నేను పొందవలసిన శిక్షను నాకు బదులుగా యేసయ్యా నీవు భరించినందుకు వందనాలయ్యా.
నా పాపములను యేసయ్య నీ రక్తములో కడిగి వేసినందుకు నీకు వందనాలయ్యా. నన్ను మరణము నుండి జీవములోకి నడిపించావు, రక్షణ అనుగ్రహించావు, నిత్య జీవాన్ని అనుగ్రహించావు. నీకు వందనాలయ్యా. నన్ను ప్రేమించినందుకు నీకు వందనాలయ్యా. నిన్ను ప్రేమించే వారికి, దేవుని ప్రేమించే వారికి కలిగే ఆశీర్వాదాలన్నిటినీ జ్ఞాపకం చేసినందుకు నీకు వందనాలు, కృతజ్ఞతలు తెలియచేస్తున్నాం. నిత్యము నీవు కాపుదల అనుగ్రహిస్తున్నందుకు వందనాలు. సమస్యల నుండి విడుదల అనుగ్రహిస్తున్నందుకు వందనాలు. ప్రతి కష్టంలో ధైర్యాన్ని ఇస్తున్నందుకు వందనాలు. దీర్ఘాయుష్ను అనుగ్రహిస్తున్నందుకు వందనాలు. ఘనతను అనుగ్రహిస్తున్నందుకు వందనాలు. నిత్యము నీ సన్నిధి తోడుగా ఉంచుతున్నందుకు నీకు వందనాలు. ఆస్తిని, భౌతికపరమైన ఆస్తిని అనుగ్రహిస్తున్నందుకు వందనాలు. నిత్యము పోషిస్తున్నందుకు వందనాలు. మేము వెళ్ళే ప్రతి స్థలములో, నివసించే ప్రతి స్థలములో నీ ఆశీర్వాదాన్ని అనుగ్రహిస్తున్నందుకు వందనాలు. ప్రతి కుటుంబము నిత్యము జయ జీవితము కలిగి జీవించడానికి సహాయము దయచేస్తున్నందుకు నీకు వందనాలు. నీ దేవదూతల కాపుదల తోడు అనుగ్రహిస్తున్నందుకు నీకు వందనాలు. నీ అభిషేకాన్ని కొమ్మరించినందుకు నీకు వందనాలు. ప్రతి అనుమానాన్ని, చీకటి అధికారాన్ని యేసు ప్రభు శక్తిగల నామంలో పారదొద్దబడి అందిస్తున్నాను. యేసు రక్తములో మా జీవితాలను ముద్రిస్తున్నాము. మేము విన్న సత్యాన్ని ఈ లోకములో, చీకటి పాపము ఉన్న లోకములో ప్రకటించటానికి, తండ్రి ప్రేమను ప్రకటించటానికి, తండ్రిని ప్రేమించటానికి, ఆరాధన చేయటానికి మమ్మలను సిద్ధపరుస్తున్నందుకు, నీ అభిషేకంతో మా జీవితాలను నింపుచున్నందుకు నీకు వందనాలు. యేసు ప్రభుని ఒప్పుకొనుచున్నాము. యేసు నా కొరకు మనిషి తిరిగి లేచిన సజీవుడు అని ఒప్పుకొనుచున్నాము. కృపగల యేసయ్య నీ సన్నిధికే వందనాలు. ప్రతి బంధకాన్ని, అనుమానాన్ని, బలహీనతను, భయాన్ని, ఆందోళనను యేసు ప్రభు నామంలో తొలగిస్తూ ఉన్నాం. యేసు రక్తంలో మా జీవితాలను ముద్రిస్తూ ఉన్నాం. యేసు ప్రభుని ఒప్పుకొనుచు యేసు ప్రభుని ప్రకటిస్తాము అని మాట ఇస్తూ, మేము విన్న సత్యాన్ని అనేకులకు తెలియచేస్తామని మాట ఇస్తూ ఒక ఒప్పందం చేసుకుంటూ ఈ సమర్పణ ప్రార్థన యేసు ప్రభు శక్తిగల నామములో చేసి ఆశీర్వాదాన్ని, అభిషేకాన్ని యేసు ప్రభు నామములో పొందుకొనుచున్నాము తండ్రి. ఆమేన్.